ఉమెన్స్ డే సెలబ్రేషన్ రోజు అయితే వ్లాగ్ అయితే షూట్ చేసిన. చాలా మంది అడిగే క్వశ్చన్ ఇదే. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఈ వ్లాగ్లో అయితే ఉంటుంది. పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉంటారా? నేనైతే మంచిగా ఉన్నాను. వెల్కమ్ టు ముంబైలో మిడిల్ క్లాస్ పిల్ల. అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఏంటి రెడీగా ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేసిందని అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ చిల్ అవ్వడానికైతే ఒక పార్టీకి అయితే వెళ్తున్నాను. సో ఎప్పుడు నేను ఇట్లా పార్టీస్ అట్లాంటివి ఏమి అటెండ్ చేయలేదు. మాది క్రికెట్, లాస్ట్ ఇయర్ క్రికెట్ ఆడుకున్నాను అనమాట. సో ఆ బ్యాచ్ అయితే ఆ గ్రూప్, ఆ టీం వాళ్ళు అక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కోసం ఒక పార్టీ అయితే అరేంజ్ చేశారనమాట. సో వెళ్తున్నాను. సో ఈ లుక్ ఉంది, ప్లెయిన్ సారీ అయితే వేసుకున్నాను, బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఉంది, ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి అయితే వియర్ చేసినాను. జస్ట్ సింపుల్, ఇంకా పార్టీ అంటే ఇంకా పార్టీ లుక్ రావాలి కదా, అట్లానే ఇట్లా అయితే ఫస్ట్ టైం ఇట్లా రెడీ అయినాను. సో ఎట్లుంది కామెంట్లు అయితే చెప్పండి. కొంచెం ఎక్సైటెడ్గానే ఉంది. అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. సో ఎట్లుంది నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం అయితే పోతున్నాను అనమాట. సో ఎక్కడ వెళ్ళాను ఫ్రెండ్స్, నేను ఎక్కడ బయటికి అయితే వెళ్ళాను. సో కొంచెం బాగుంటుంది అన్నట్లు ఇప్పుడైతే ఈసారి వెళ్తున్నాను. ఇంకా లుక్ అయితే నాకైతే మస్తు నచ్చింది. హెయిర్ అయితే లూజ్ పెట్టుకుందామని అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఓకే, కానీ మరి తర్వాత ఎట్లయితుందని ఆలోచిస్తున్నాను. సో ఇంకా ఇల్లంతా చెత్త చేసి పెట్టినా. సో మేకప్ సామాన్ అంతా ఇంకా మేకప్ అంటే కొంచెం లైట్గా ఫౌండేషన్ పెట్టుకున్నాను, పౌడర్ పెట్టుకొని అంతే. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తుండే. సో చాలా లేట్ అయితే అయిందనమాట. అందరు 4 నుంచి స్టార్ట్ అయినరంట రానికి. నేనైతే మస్తు లేట్ అయినా, 6:30, 7కి అయితే అట్లా వచ్చిన, కొంచెం చీకటి అయినాకనే వచ్చిన అనమాట. సో ఇక్కడ వచ్చాక షాక్ అయినాక, ఏందబ్బా పార్టీ అని చెప్పి ఇట్లా చైర్లు వేసిండ్రు, ఇదంతా ఏంటి అని అలా షాక్ అయితే అయ్యాను. సో వచ్చాక తెలిసింది ఇంకా వాళ్ళైతే మంచిగా గేమ్స్ అట్లా ఆడిండ్రంట. ఇంకా నేనే లేటు అని అనుకున్నాను, కానీ తర్వాత ఇంకా డీజే పెట్టి మస్తు డాన్స్ అయితే చేసిండ్రు. ఇంకా అంతకన్నా ముందు కేక్ కటింగ్స్ అట్లయితే చేసిండ్రు అనమాట. సో ఇది వచ్చేసి ఉమెన్స్ డే సెలబ్రేషన్ పార్టీ అనమాట. సో మా ఏరియాలో ఉన్న నగర్ సేవక్ అయితే ఇది ఆర్గనైజ్ చేసిండ్రు. సో ఉమెన్స్ కోసం, స్పెషల్లీ ఉమెన్స్ కోసం అయితే చేసిండ్రు. సో చాలా ఖర్చు అయితే పెట్టారనమాట. సో చాలా బాగా ప్రతిసారి ఏదైనా యూనిక్గా చేస్తారనమాట. సో లాస్ట్ ఇయర్ కూడా క్రికెట్ అయితే పెట్టిండ్రు ఫీమేల్స్ కోసం. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు బయటికి తీసి వాళ్ళతో క్రికెట్ ఆడిపించి, సో అలా అక్కడైతే మేము సెకండ్ ప్రైజ్ అయితే విన్ అయ్యాం అనమాట. సో అదనమాట. సో ఇక్కడ వచ్చేసి లావణి అయితే చేస్తున్నారు. సో మహారాష్ట్ర స్పెషల్ డాన్స్, సో తెలిసే ఉంటుంది. సో మహారాష్ట్రలో స్పెషల్ డాన్స్ అంటే లావణి డాన్సు. సో వీళ్ళైతే బాగా ఫేమస్ ఉన్న వాళ్ళే అంటారు. సో మేమైతే ఫస్ట్ టైమే చూస్తున్నాను. సో చాలా బాగా అయితే చేసిండ్రు. సో డాన్స్తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా చేశారంటే, కొన్ని జోక్స్ అట్లాంటివి అయితే చెప్పారనమాట. సో చాలా మంచిగా అనిపించింది ఇక్కడ వచ్చినాక. ఆడవాళ్ళందరూ ఒక దగ్గరికి వచ్చి ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే అయిందనమాట. సో ఇప్పుడైతే ఇంకా ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఇక్కడ డాన్స్ అవి అయితే చూస్తున్నాం అనమాట. సో ఇంకా వాళ్ళు అక్కడ చెప్పారు, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్టేజ్ పైకి వచ్చి అలా డాన్స్ చేయొచ్చు అని చెప్పారు. కానీ ఎంతైనా కొంచెం భయంగానే ఉంటుంది కదా, వాళ్ళకంటే ప్రాక్టీస్ ఉంటుంది, డైలీ చేస్తారు. సో బిందాస్ ఉంటారు. సో సడన్గా ఇలా చెప్తే ఎవరు వెళ్ళలేదన్నమాట. సో తర్వాత డీజే పెడితే ఇంకా అదురుగొట్టారు డాన్స్. సో మధ్యలో వీళ్ళని ఇలా తీసుకొని అట్లా డాన్స్ అయితే చేసిండ్రు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లనే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇట్లా చేస్తే ఏమవుతుందంటే ఈ వీడియో ఇంకా కొందరికి రీచ్ అవుతుంది అనమాట. సో ఈ వీడియోలో నేను ఈ వీడియోతో పాటు అంటే ఉమెన్స్ డే సెలబ్రేషన్తో పాటు మీ కమెంట్స్కి రిప్లై కూడా ఇస్తామని చెప్తున్నాను అనమాట. సో చాలామంది కమెంట్స్ అయితే చేస్తున్నారు. స్టార్టింగ్లో అయితే నేను ఛానల్ పెట్టినప్పుడు అయితే ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్ ఇదే, సిస్టర్ మీరు ముంబైలో ఎక్కడ ఉంటారు, సిస్టర్ మీరు ముంబైలో ఎక్కడ. సో 99% ఇదే క్వశ్చన్ ఉండేది. సో ముంబై వాళ్ళు, నియర్ బైలో ఉన్న వాళ్ళు కూడా, లోకల్లో ఉన్న వాళ్ళు కూడా ఇట్లా అడిగేవాళ్ళు అనమాట. సో ముంబైలో పలానా ప్లేస్లో మీరు ఎక్కడ ఉంటారు, సో ప్రాపర్ ఇంటి అడ్రస్ వరకు అయితే చెప్పలేము కదా ఫ్రెండ్స్. సో సిటీ నేమ్ అయితే చెప్పవచ్చు, కానీ ఇంటి వరకు అడ్రస్ అయితే చెప్పలేము కదా. అయినా కూడా ఒక వీడియోలో నేను కమెంట్ చేసినాను. సో ప్రాపర్ ఏరియా నేమ్ కూడా కమెంట్ చేసిన అనమాట. సో ఎందుకంటే మాకు దగ్గరలోనే ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ కమెంట్ చేసి అడిగారు అనమాట. సో చేసినప్పుడు ఇంకా రిప్లై ఇవ్వాల్సిందే కదా ఫ్రెండ్స్. సో రిప్లై ఇవ్వకుండా అలా ఇగ్నోర్ చేస్తే బాగుంటుందని ఇంకా నేను రిప్లై అయితే ఇచ్చాను అనమాట. సో మేము ఎక్కడ ఉంటాము, సో నేనైతే ఉండేది అంబర్నాథ్లో.
సో కళ్యాణ్కి దగ్గరలోనే ఉంటుంది. సో ఇక్కడ లోకల్ ఎవరైనా ఉంటే తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేసి చెప్పొచ్చు. అంబర్నాథ్ మీకు తెలిసి ఉంటే, అంబర్నాథ్లో శివ మందిర్ టెంపుల్ అయితే చాలా ఫేమస్ ఉంది. రీసెంట్గా ఇప్పుడు శివరాత్రి కూడా అయింది కదా, శివరాత్రికి అయితే చాలామంది వస్తారన్నమాట. సో మన తెలుగు వారు ఎక్కడెక్కడ ఉన్నారో, తెలుగువారే కాకుండా ప్రతి ఒక్కరు, ఇంకా అంటే తెలుగువారని ఎందుకు అంటున్నా అంటే మా విలేజ్ వాళ్ళు ఇక్కడ ఉంటారు కదా. సో ముంబైలో ఉన్న వాళ్ళైతే అందరూ వస్తారనమాట. సో ఎంత దూరం ఉన్నా కూడా జాతరకు వచ్చి దర్శనం అయితే దొరకదు శివరాత్రి రోజు. జాతర అంత రష్ ఉంటుంది, అంత పబ్లిక్ అయితే ఉంటుంది అన్నమాట జాతరలో. సో కానీ వస్తారు, ఆయన వచ్చి వెళ్ళిపోతారు అన్నమాట. సో మాకైతే 10 నిమిషాలే పడుతుంది. శివ మందిర్ అని టెంపుల్ ఉంటుంది కదా, ఆ టెంపుల్కి పోనీకి 10 నిమిషాలు అయితే పడుతుంది అన్నమాట. సో అదే చాలామంది అడిగే క్వశ్చన్. సో మీ సిస్టర్ మీరు ముంబైలో ఎక్కడ ఉంటారు? సో మేము ముంబైలో అంబర్నాథ్ సిటీలో అయితే ఉంటాం అన్నమాట. శివ మందిర్ టెంపుల్కి దగ్గరలోనే ఉంటాము. అదనమాట. ఇంకా నేను హౌస్ వైఫ్నే, నేను వర్క్ అయితే ఏం చేయను. పిల్లలు ఉన్నారు కదా, సో ఇంట్లోనే ఉంటాను కాబట్టి యూట్యూబ్ స్టార్ట్ అయితే చేసినాను అనమాట. ఇంకా స్టిచింగ్ వర్క్ కూడా చేసుకుంటాను ఇంట్లో. 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ స్కూల్ ఇంకా ట్యూషన్ అయితే పంపాను. ఇంట్లోనే స్టడీ నేర్పిస్తాను వాళ్ళకు. ట్యూషన్ అట్లాంటివి ఏం పంపను అనమాట. ఇంకా వాళ్ళకు బాబు అయితే కరాటే క్లాస్కి వెళ్తాడు, పాప క్లాసికల్ డాన్స్ అంటే భరతనాట్యం క్లాస్ అయితే నేర్చుకుంటుంది, డాన్స్ అయితే. సో అవే ఇంకా వాళ్ళదే చూసుకునికే సరిపోతుంది అన్నమాట టైం ఇంకా మధ్యాహ్నం అట్లా టైం దొరికినప్పుడు స్టిచింగ్ వర్క్ అయితే చేసుకుంటాను, అదనమాట. సో ఇక్కడైతే డీజే డాన్స్ అయితే నాకు డాన్స్ అయితే పెద్దగా ఏం రావు ఫ్రెండ్స్. సో ఒక 2 స్టెప్లు అట్లా చేసినాను అనమాట. మా ఫ్రెండ్స్లో అయితే మస్తు ఇరగదీసిండ్రు, నాకైతే పెద్దగా రాదు. ఎందుకో చాలా ట్రై చేస్తా. సో అంటే మన తెలుగు సాంగ్స్ పైన వస్తుంది అని అనుకుంటున్నాను, ఇంకా అయినా నేను ఎప్పుడు చేయలేదన్నమాట. సో 2-3 స్టెప్పులు అట్లా వేసినాను అనమాట. సో నా డాన్సే వేరు, ఇంకా వాళ్ళు పక్కా మరాఠీ వాళ్ళు కదా, ఇంకా వాళ్ళ డాన్స్ మన డాన్స్కి చాలా డిఫరెంట్ అన్నమాట. సో వీడియోని అయితే ఇంకా ఎండ్ చేస్తాను ఫ్రెండ్స్. సో చాలా లాంగ్ అయింది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్, టేక్ కేర్, లవ్ యూ.